కాలముల్లో నానా సమయముల్లో కదా పూర్వకాలమందు మన పితరులతో మాట్లాడిన దేవుడు తనను తాను అబ్రహాముకు, తను తాను మోషేకు, తను తాను ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి చేసుకున్నటువంటి దేవుడు అబ్రహాముతోనే కాదు మాట్లాడింది, మోషేతోనే కాదు మాట్లాడింది, ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు ఆయన మాట్లాడింది. ఎవరితో మాట్లాడాడంట? ఈ దినముల అంతమందు నాతో నీతో మనందరితో మాట్లాడాడు. ఎలా మాట్లాడాడంట? తన కుమారుడు ద్వారా మనతో మాట్లాడి. ఎవరా కుమారుడు? ఆదియందు వాక్యమైన దేవుడు, వాక్యమే శరీరధారిగా వచ్చినటువంటి దేవుడు. ఆ వాక్యమైన దేవుడు మరెవరో కాదు, తండ్రి చేత ఈ లోకములోనికి మనందరి పాప మరణ నియమం నుండి విడిపించబడినట్లు మనందరి కొరకు మరణించినటువంటి యేసుక్రీస్తు వారే. ఆ యేసుక్రీస్తు వారి ద్వారా అనగా వాక్యమైనటువంటి దేవుడు ద్వారా మనతో ఆయన ఏం చేశాడట అంటే, ఇప్పుడు దేవుడు అబ్రాహాముతో ఏ స్వరముతో అయితే మాట్లాడాడో, మోషేతో ఏ స్వరము ద్వారానైతే తన తత్వం ఏంటో తన స్వభావం ఏంటో బోధించాడో, ఆయన ఎలాంటి గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి వాడో తన కార్యాల ద్వారా ఇశ్రాయేలు ప్రజలకు తను తాను వెల్లడి చేసుకున్నాడో, అలాగనే ఈ రోజున మనందరి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసుక్రీస్తు వారు వాక్యమైనటువంటి వాడుగా మనందరితో ఆయన వాక్యము ద్వారా ఏం చేస్తున్నాడంట? మాట్లాడుతున్నాడు. అంటే ఇప్పుడు దేవుని గూర్చి మనము తెలుసుకునే లేదా దేవుడు తను తాను మనకు వెల్లడి చేసుకునేటువంటి